హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం మొబైల్ యూజ్ చేసి కోడ్ అయితే ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ముందుగా మన మొబైల్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో ఆర్డినో సెర్చ్ చేయండి. ఆర్డినో సెర్చ్ చేసాక ఇక్కడ ఆర్డినో డౌన్లోడ్ అని ఒక యాప్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఇన్స్టాల్ చేస్తాను, నేనైతే ఓపెన్ చేస్తాను, మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఇలాగ వస్తుంది. ఇందులో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి సేవ్. మనం కోడ్ అయితే ఎంటర్ చేసాక అది కరెక్ట్గా అనిపిస్తే మాత్రం మనం సేవ్ చేసుకోవచ్చు. సెకండ్ది వచ్చేసి కంపేర్. మన కోడ్లో ఉన్న ఎర్రర్స్ అన్నీ చూపిస్తుంది, ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉంటే. థర్డ్ వచ్చేసి అప్లోడ్. మనం దీనికి యూఎస్బి ఇంకా ఓటీజీ యూజ్ చేసి అయితే ఏదైనా బోర్డుకి అయితే కోడ్ అప్లోడ్ చేయొచ్చు. ఫోర్త్ది వచ్చేసి సీరియల్ మానిటర్. ఈ మానిటర్ ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఏమైనా పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనకు వాల్యూస్ గట్ కావాలంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే వస్తుంది. ఇక్కడ ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి బోర్డ్ టైప్లోకి వెళ్ళారంటే మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కోడ్ అప్లోడ్ చేయడానికి. ఇప్పుడు ఒకవేళ ఆర్డినో మీద క్లిక్ చేశారంటే ఆర్డినో మోడల్స్ అని వస్తుంది. అన్ని మోడల్స్ అయితే మ్యాక్సిమం ఉంటాయి. ఇప్పుడు కోడ్ వచ్చేసి ఆర్డినో యూనోకి అప్లోడ్ చేయాలంటే యూనో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. స్కెచ్లోకి వెళ్ళారంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కోడ్స్ అయితే ఉంటాయి, మనకు కావాల్సిన అన్ని కోడ్స్ ఉంటాయి ఇందులోని. మనకి ఏది యూజ్ అయితే అది తీసుకోవచ్చు. నేనైతే బేసిక్స్లోకి వెళ్ళి బ్లింక్ ఎల్ఈడి అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు కంపైల్ మీద క్లిక్ చేశారని అంటే కంపైలైజేషన్ స్టార్టెడ్ అని వచ్చింది. కోడ్లో ఎటువంటి ఎర్రర్స్ లేకపోతే కంపైలైజేషన్ ఫినిష్డ్ అని వస్తుంది. నాకే కంపైలైజేషన్ ఫినిష్డ్ అని వచ్చింది. ఇప్పుడు ఈ అప్లోడ్ ఓవర్ యూఎస్బీ అని ఉంది కదా థర్డ్ది, దాని మీద క్లిక్ చేశారని అంటే కోడ్ అయితే అప్లోడ్ అవుతుంది. నేనైతే ఇంకా కనెక్ట్ చేయలేదు కాబట్టి కోడ్ అయితే అప్లోడ్ అవ్వదు. కోడ్ అప్లోడ్ చేసిన వీడియోస్ అని నెక్స్ట్ ప్లే చేస్తాను చూడండి. నెక్స్ట్ ఇందులో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మనం వైఫై ద్వారా అయితే కోడ్ అప్లోడ్ చేయొచ్చు. యాక్షన్స్లోకి వెళ్ళి అప్లోడ్ మీద క్లిక్ చేశారంటే అప్లోడ్ ఓవర్ వైఫై అని వస్తుంది. అప్లోడ్ ఓవర్ వైఫై మీద క్లిక్ చేశారంటే మనకి ఐపీ అడ్రస్తో పాటు పోర్ట్ అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చి ఓకే మీద క్లిక్ చేసామంటే కోడ్ అయితే అప్లోడ్ అయిపోతుంది. ఐపీ అడ్రస్తో పాటు పోర్ట్ అయితే మనం ఎంటర్ చేయాలి, అంతేనా. 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే బోర్డ్ టైప్ అని చూపిస్తుంది. అక్కడ మనకి ESP32 కానీ ESP8266 కానీ సెలెక్ట్ చేసుకుని కోడ్ అయితే అప్లోడ్ చేయొచ్చు. మన లాస్ట్ వీడియోలో వైఫై కార్ అయితే తయారు చేసాం కదా, అది వచ్చేసి అందులో మన ESP8266 అయితే వాడాం. అందులో ESP8266 మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మోడల్స్ అయితే చూపిస్తుంది. మన ప్రాజెక్ట్లో యూజ్ చేసిన మాడ్యూల్ వచ్చేసి నోడ్ MCU 0.9 ESP12 మాడ్యూల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే ఓకే మీద క్లిక్ చేయండి. స్కెచ్ వచ్చేసి మనం ఒక్కొక్కటి అరేంజ్ చేయలేం కదా, అందుకని చెప్పేసి స్కెచ్ మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేశారంటే స్కెచ్ అయితే అరేంజ్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఆ వైఫై కార్డ్ తాలూకా కోడ్ అయితే పేస్ట్ చేశాను చూడండి. కంపైలైజేషన్ మీద క్లిక్ చేశారంటే కంపైలైజేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదైతే కొంత టైం తీసుకుంటుంది. ఈ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ 12 లోపల ఉండే మొబైల్స్కి మాత్రమే వర్క్ అవుతుంది. కొన్ని మొబైల్స్కి అయితే ఆండ్రాయిడ్తో సంబంధం లేకుండా అయితే వర్క్ అవుతుంది. ఇందులో మనం ప్రీమియం తీసుకుంటే యాడ్స్ అయితే రావు, ఒకవేళ ప్రీమియం తీసుకోకపోతే యాడ్స్ అయితే వస్తాయి. దాంతోపాటు కొన్ని ప్రో ఫ్యూచర్స్ అయితే అన్లాక్లో ఉండవు, ప్రీమియం తీసుకుంటే అన్లాక్ అవుతాయి. చాలా సింపుల్ కోడ్ అప్లోడ్ చేయడం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాల్ అయితే మెసేజ్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీరు 8, 9, 10 లైన్స్ చూసారని అంటే ESP8266 Wi-Fi.h అని ఒక ఫైల్ అయితే చూపిస్తుంది. వైఫై క్లయింట్ హెచ్ అని చూపిస్తుంది. ESP8266 వెబ్ సర్వర్.h అని చూపిస్తుంది కదా. ఇవన్నీ ఫైల్స్. ఈ ఫైల్స్ మనం ఎలా ఇంక్లూడ్ చేయాలో చూద్దాం. కంపైలైజేషన్ ఫినిష్ అయ్యాకైతే చూపిస్తాను. చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది పెద్ద కోడ్స్కి అయితే, చిన్న కోడ్స్ అయితే వెంటనే వస్తుంది. మనం కంపైలైజేషన్ ఎందుకు చేస్తామంటే
కోడ్లో ఎటువంటి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ ఎర్రర్స్ అన్ని లైన్తో పాటు చూపిస్తుంది. కంపైలైజేషన్ ఫినిష్డ్ అని అయితే వచ్చింది, అంటే కోడ్లో ఎటువంటి ఎర్రర్స్ లేనట్టు. ఇక్కడ ఫైల్స్ అయితే చూపిస్తుంది కదా, ఈ ఫైల్స్ అన్ని ఎలా ఇంక్లూడ్ చేయాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫైల్ నాట్ ఫౌండ్ అని వచ్చిందంటే మనం ఇలా యూజ్ చేయొచ్చు. లైబ్రరీస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మేనేజ్ లైబ్రరీలోకి వెళ్ళారంటే ఇక్కడ అన్ని ఫైల్స్ అయితే చూపిస్తుంది. ఇన్స్టాల్ చేసిన ఫైల్స్ అన్ని చూపిస్తుంది. అవైలబుల్లోకి వెళ్ళారంటే యాప్లో ఎన్ని ఫైల్స్ సపోర్ట్ చేస్తుందో అన్ని ఫైల్స్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఫైల్స్ మనం యూజ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ చేసేది యూజ్ చేయొచ్చు. ఇందులో చాలా ఫైల్స్ అయితే మిస్ అవుతాయి. ఆ ఫైల్స్ అన్ని మనం గూగుల్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన ఫైల్స్ ఎలాగ ఇంక్లూడ్ చేయాలి చూపిస్తుంది చూడండి. 3 డాట్స్ మీద క్లిక్ చేశాక లైబ్రరీస్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ జిప్ లైబ్రరీ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ అన్ని లైబ్రరీస్ అయితే చూపిస్తుంది. మనం ఇన్స్టాల్ చేసిన ప్రతి ఫైల్ అయితే ఇక్కడ చూపిస్తుంది. నేనైతే ఎటువంటి ఫైల్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి నాకు చూపించలేదు. ఒకవేళ మీరు గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేశారంటే చూపిస్తుంది. అంతేను ఈ యాప్ వచ్చేసి. ఇది వచ్చేసి ప్రోగ్రామింగ్ కేబుల్, ఇది వచ్చేసి ఓటీజీ సి టైప్. మనమైతే ESP8266 కనెక్ట్ చేసుకున్నాక మొబైల్కి అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేశాక కిందనైతే కనెక్టెడ్ అని వస్తుంది డివైస్. బోర్డ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ESP8266లో ESP12 మాడ్యూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వైఫై కార్డ్కి USB డివైస్ అటాచ్డ్ అని వచ్చింది కదా, అలాగ వస్తుంది. కోడ్ అయితే పేస్ట్ చేయండి. ఫైల్స్ అన్నీ ఒకవేళ యాప్లో లేకపోతే గూగుల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. కంపైలైజేషన్ ఫినిష్ అయ్యాక అప్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదైతే చాలా టైం పడుతుంది. నేనైతే స్పీడ్లో పెట్టేస్తాను, వీడియోలు అంత ఎక్కువైపోద్ది కాబట్టి. ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే అంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.